అతయ్య గారికి, రేలంగి గారికి ఎక్కువ స్టార్స్లో ఇప్పుడు చాలా మందితో రేలంగి గారు యాక్ట్ చేశారు. ఎక్కువ క్లోజ్గా ఉండటం, తరచూ ఇంటికి రావటం, అలాగా ఎవరు ఉండేవాళ్ళు? వాణిశ్రీ గారు కొంచెం బాగా మాట్లాడేవాడు ఆవిడ. అదర్ దెన్ దట్ ఉండేవాళ్ళండి, కామెడియన్స్ తోటి కూడా బాగానే పరిచయాలు ఉండేవి. రమాప్రభ గారు వచ్చేవారు అప్పుడప్పుడు. ఓకే. తక్కువ అండి, ఆయన ఫిలింని బయటనే ఎక్కువ ఇది చేసేవారు అనమాట, ఇంట్లోకి ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సెపరేట్గా ఫ్యామిలీ. ఆయన గెట్ టుగెదర్స్ పార్టీస్ బాగా చేసుకునేవారు. ఆయన పార్టీస్కి పిలుచుకునేవారు వాళ్ళని, ఆయన ఫిలింకి రిలేటెడ్. మళ్ళీ దాని రిలేటెడ్ పార్టీస్కి మళ్ళీ ఫ్యామిలీ నాట్ అలౌడ్. ఓకే. సో అట్లా ఉండేదన్నమాట. ఆ గ్యాప్ని అలాగా మెయింటైన్ చేసేవారు ఆయన. మీరు ఇందాక కూడా చెప్పారంటే మహేష్ బాబు గారి గురించి, కృష్ణ గారి గురించి, వీళ్ళంతా కూడా చిన్నప్పుడు మహేష్ బాబు గారు వీళ్ళంతా ఆడుకునే వాళ్ళు కలిసి అని చెప్పి. అసలు అప్పటివి అలా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు లైక్ సూపర్ స్టార్, అసలు ఇంకా ఇప్పటికీ అమ్మాయిలందరికీ ఒక పెళ్ళైపోయినా పిల్లలున్నా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చిన్నప్పుడు మేము చూసిన మహేషేనా అబ్బా సో నైస్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మాకు. మహేష్ బాబుని చూస్తుంటే, ఆ ఫేమ్ చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. రమేష్ బాబు తోటి కూడా బాగానే అన్నయ్య అని బాగా మాట్లాడేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఆల్ ఆఫ్ us were together. మా పెద్దన్న అన్నయ్య తోటి కూడా బాగా పరిచయం రమేష్ బాబు, బాగుండేవి. అప్పుడప్పుడే కొంచెం మాకు తెలుస్తున్న టైంలో రమేష్ బాబు మూవీస్ వచ్చేవి అప్పుడు, ఆయన హీరోగా చాలా మూవీస్ వచ్చినాయి ఆయన హీరోగా, చాలా హిట్స్ కూడా అయినాయి ఆయన మూవీస్. వాళ్ళ ఇంట్లో ఆడుకునే వాళ్ళం మేము వెళ్ళి, జస్ట్ ఆపోజిట్, డయాగ్నల్గా ఆపోజిట్ ఉంటుంది వాళ్ళ ఇల్లు. అండ్ మా ఇంటికి మాత్రం వాళ్ళు అందరూ కాకపోయినా మహేష్ బాబు ఒక్కడు మా తమ్ముడితో క్రికెట్ ఆడడానికి వచ్చేవాడు. మా ఇంట్లో చాలా ప్లేస్ ఉండేది క్రికెట్ ఆడడానికి. సో ఇక్కడ ఆడుకోవడానికి మిగతా నైబర్స్ పిల్లలు అందరు కలిసి ఇక్కడే ఆడుకునేవాళ్ళు అనమాట క్రికెట్. అండ్ మధ్య మధ్యలో మమ్మల్ని కూడా తీసుకునేవాళ్ళు వాళ్ళు క్రికెట్. అందరం అదే చెప్తారు, అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏం లేదు కదా, టీవీ లేవు, ఏం లేవు, ఓన్లీ గేమ్స్. పిల్లలు బాగా ఆడుకునేవారు, స్పోర్ట్స్కి ఎక్కువ. అందుకే అప్పటి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు అట్లీస్ట్. అంటే ఇప్పుడు అంతా వీడియో గేమ్స్ వచ్చేసి కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉండటం ఎక్కువ అయిపోయింది. అప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ అవి బాగా ఎక్కువ ఉండేవి నిజంగా. ఆ తర్వాత ఎప్పుడన్నా కలుద్దాం అనుకున్నారా అండి? లైక్ మహేష్ బాబు గారిని కావచ్చు, వాణిశ్రీ గారిని కావచ్చు, ఇలా. వాణిశ్రీ గారిని కలిసామండి, మా పెళ్ళిళ్ళకి పిలిచారు. నాది మా సిస్టర్ది, సెకండ్ సిస్టర్ ఒకేసారి అయింది మ్యారేజ్, సేమ్ డే, 3 minutes డిఫరెన్స్ లో అయింది. ఒకే రోజు శేషమహల్లో అయింది. ఓకే. మద్రాసులో అక్కడ నాగిరెడ్డి గారిది విజయశేషమహల్, అక్కడ అయింది. అప్పట్లో ఫిలిం స్టార్స్ చాలా మందివి అక్కడే అయింది. వెరీ బిగ్ వన్ ఇద్దరిది కాబట్టి అక్కడ మంచిగా కరెక్ట్గా అక్కడగా సరిపోయింది. ఎవరెవరు వచ్చారండి అప్పుడు పెళ్ళికి? శారదా చాలా మంది వచ్చారు. ఫాదర్ ఎవరినైతే పిలిచారో చాలా ఇట్లాగా అఫెక్షనేట్గా వచ్చారు అందరూ, కావాలని ఆ పెద్ద ఆయన కోసం అన్నట్టు అట్లా మంచిగా ఆయన పిలవడం, వాళ్ళు వచ్చారు. అట్లాగా షూటింగ్స్లలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. శారదమ్మ వచ్చారు, వాణిశ్రీ, సూర్యకాంతం గారు వచ్చారండి అప్పుడు. వెరీ స్వీట్లీ షీ వాస్ బ్లెస్సింగ్ us on the stage also. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.